విపక్ష ఎమ్మెల్యే వారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం అధ్యక్ష. భారీ పరిశ్రమల ఏర్పాటు ఫలితంగా రైతులకు వేలకు పంట పండించే భూమిని బలవంతంగా తీసుకుంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, భారీ పరిశ్రమల వలన కాలుష్యం పెరిగి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, పరిశ్రమల నుండి విడుదలయ్యే వార్త పదార్థాల వలన నేల కాలుష్యం, నీటి కాలుష్యం, వాయు కాలుష్యం జరుగుతుంది అధ్యక్ష. దీనికి జవాబు కావాలి అధ్యక్ష. ధన్యవాదాలు. మంత్రి గారిని సమాధానాలు చెప్పవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, పరిశ్రమల ఏర్పాటు కోసం రైతుల నుండి స్వీకరిస్తున్న భూమిని రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, దీనికి గాను మన ప్రభుత్వం భూమిని ఇచ్చిన రైతులకు నష్టపరిహారంతో పాటు వారి కుటుంబంలో ఎవరో కుటుంబ సభ్యులకు ఒకరికి ఆ పరిశ్రమల ఉద్యోగం కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అలాగే పరిశ్రమల ఏర్పాటు వల్ల వాయు కాలుష్యం నివారణకు మా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది అధ్యక్ష. ధన్యవాదములు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం అధ్యక్ష. మా ప్రభుత్వం స్త్రీలకు శాంతి భద్రతల విషయంలో అనేక చర్యలను చేపడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, స్త్రీలు అన్ని రంగాలలోని అభివృద్ధి చెందేలా మా ప్రభుత్వం ప్రణాళికలు తయారు చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ప్రత్యేకించి స్త్రీల కొరకు ఒక యాప్ను కూడా అభివృద్ధి చేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, శిశువులకు అంగన్వాడీలలో మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, శిశువులకు ప్రతి నెల టీకాలు వేయిస్తున్నాం అధ్యక్ష. గిరిజన ప్రాంతాలలో, మారుమూల ప్రాంతాలలో కూడా స్త్రీలు, శిశువులు అభివృద్ధి చెందేలా మా ప్రభుత్వం అనేక చర్యలను చేపడుతుంది అధ్యక్ష. ధన్యవాదములు. ఎమ్మెల్యే వారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. సభలోని సభ్యులకు నమస్కారం. అధ్యక్ష, రాష్ట్ర స్త్రీల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇటీవలి కాలంలో స్త్రీలపై అత్యాచారాలు, దోపిడీలు, వారిని మానసికంగా, శారీరకంగా హింసించే దారుణాలు మనం చూస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, అంగన్వాడీ కేంద్రాలు మెరుగైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని కోరుచున్నాం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర శిశు మరణాల సంఖ్య కూడా బాగా పెరిగింది అధ్యక్ష. అధ్యక్ష, శిశు మరణాల సంఖ్య కూడా తగ్గాలని కృషి చేస్తారని ఆశిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. మంత్రి గారు సమాధానాలు చెప్పవలసిందిగా కోరుచున్నాను. వారి మాటలను మేము ఖండిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలకు మంచి పౌష్టికాహారాన్ని అందిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, తద్వారా పుట్టే బిడ్డలకు మంచి ఆరోగ్యంతో పుడతారు అధ్యక్ష. అధ్యక్ష, మంచి పౌష్టికాహారాన్ని అందించడం, సరైన సమయంలో టీకాలు వేయడం, గర్భిణీ స్త్రీలకు అన్ని వైద్య సౌకర్యాలు కల్పించడం వలన రాష్ట్రం శిశు మరణాలను సంఖ్యలను బాగా తగ్గిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటికీ గిరిజన ప్రాంతాలలో హాస్పిటల్కి రాకుండా ఆ ప్రాంతాలలోనే ఉండిపోతున్నారు అధ్యక్ష. అలాంటి ప్రదేశాలకు మా ప్రభుత్వం వైద్య సిబ్బందిని పంపించి వారికి మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పిస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వంలో స్త్రీలు ఎంతో ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ధన్యవాదములు. ఇప్పుడు వరకు చెప్పిన మంత్రులందరూ అబద్ధాలు చెప్తున్నారు అధ్యక్ష. అందరూ కూడబడుకొని వచ్చి ఇక్కడ ఏదో చేసేసాం అన్నట్టు చెప్తున్నారు అధ్యక్ష. ఈ మాటలను మేము ఖండిస్తున్నాం అధ్యక్ష. ఈ సభ నుంచి లాగౌట్ చేస్తున్నాం అధ్యక్ష. మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అందరికీ నమస్కారాలు. అధ్యక్ష, మన రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద కుటుంబాలకు కొన్ని పథకాలను ప్రవేశపెట్టాం అధ్యక్ష. అధ్యక్ష, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉపాధ్యాయ, పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగుల కుటుంబంలో ఆనందాన్ని తీసుకొచ్చాం అధ్యక్ష. అధ్యక్ష, పెన్షన్ 2000 నుండి 4000 రూపాయలు పెంచాం అధ్యక్ష. అధ్యక్ష, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా బలం చేకూర్చేందుకు వారు కూడా సమాజంలో ఎదగడానికి మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది అధ్యక్ష. ధన్యవాదములు. ఎమ్మెల్యే గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పేద మధ్యతరగతి వర్గాలలోని చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అధ్యక్ష.
ఉచిత బస్సు ప్రయాణాల వలన ఆటో డ్రైవర్స్ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అధ్యక్ష వారు మేనిఫెస్టోలో ప్రకటించినట్లు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు ఇస్తానన్నారు అధ్యక్ష. కానీ అది కూడా ఇంతవరకు అమలు కాలేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిని కల్పిస్తామన్నారు అధ్యక్ష. అది కూడా ఇంతవరకు అమలు కాలేదు అధ్యక్ష. దీనికి ఆర్థిక శాఖ మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా మంత్రి గారు సమాధానాలు చెప్పవలసిందిగా కోరుచున్నాను. గత ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయాల వలన ప్రభుత్వం దగ్గర నిధులు లేవు అధ్యక్ష రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వచ్చాం అధ్యక్ష. తిరిగి అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని తిరిగి ఆదాయ రాష్ట్రంగా మారుస్తున్నాం అధ్యక్ష మా దగ్గర సరిపడా నిధులు లేని కారణంగా మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రస్తుతానికి అమలు చేయలేకపోతున్నాం అధ్యక్ష. వచ్చే బడ్జెట్ సమావేశంలో తప్పకుండా ఈ 2 పథకాలను తప్పకుండా అమలు చేస్తాం అధ్యక్ష. అలాగే అధ్యక్ష గత సంవత్సర కాలం తుఫాన్లు వరదలు కారణంగా పంటలు దెబ్బతిన్నాయి అధ్యక్ష. దాని కారణంగా ధరలు పెరిగాయి అధ్యక్ష. ధరలను అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా మేం ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. నమస్కారం అధ్యక్ష. గత ప్రభుత్వంలో పాడైన రోడ్లను మేము బాగు చేస్తున్నాం అధ్యక్ష. గిరిజన గ్రామీణ ప్రాంతాలకు మరియు మారుమూల ప్రాంతాలకు రోడ్ల సౌకర్యం కల్పిస్తున్నాం అధ్యక్ష. 5,000 కిలోమీటర్ల మట్టి రోడ్లను సిమెంట్ రోడ్లుగా మారుస్తున్నాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇంటింటికి నీటి సౌకర్యం కల్పిస్తున్నాం అధ్యక్ష. రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటి పర్యావరణానికి మేలు చేస్తున్నాం అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలలో యువతలకు నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు. విపక్ష ఎమ్మెల్యే వారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. సభ్యులందరికీ నమస్కారం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఏర్పడి 18 నెలల తర్వాత ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు అధ్యక్ష. గ్రామీణ ప్రాంతాలలో మురికి కాలువల నిర్వహణ అధ్వానంగా ఉంది అధ్యక్ష. రోడ్లు మొత్తం చెత్త చెదారంతో నిండిపోయింది అధ్యక్ష. ప్రజలు రోగాన బారాన పడుతున్నారు అధ్యక్ష. దీనికి మంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ధన్యవాదములు. మంత్రి గారు సమాధానాలు చెప్పవలసిందిగా కోరుచున్నాను. గౌరవ ఎమ్మెల్యే గారు మాతో పాటు నియోజకవర్గ పర్యటనకు వస్తే ఆమె చెప్పినట్లుగా రోడ్ల మీద చెత్త చెదారం కనిపిస్తే నేను తక్షణమే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను అధ్యక్ష. మా ప్రభుత్వంలో ఎన్నడూ లేని విధంగా పారిశుద్ధ్య నిర్వహణ చాలా అద్భుతంగా ఉంది అధ్యక్ష. కొత్త రోడ్లతో గ్రామాలకు మంచి రోజులు తీసుకొచ్చాం అధ్యక్ష. మారుమూరు ప్రాంతాలకు సైతం మురికి నీరు నిల్వ ఉండకుండా నూతన పద్ధతులు ఉపయోగించి నీరు భూమిలోకి ఇంకేలా ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. గ్రామాలలో వారానికి ఒకసారి దోమల మందు పిచికారీ చేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు. ఆరోగ్య శాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభ్యులకు నమస్కారం అధ్యక్ష. పేదవారికి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందిస్తున్నాం అధ్యక్ష. గ్రామ ప్రాంతాల్లో కొత్తగా హాస్పిటల్ నిర్మించి వైద్య సిబ్బందిని నిర్మిస్తున్నాం అధ్యక్ష. గర్భిణీ స్త్రీలకు ఇంటి వద్దకు వైద్య సిబ్బందిని పంపి వారికి అన్ని రకాల వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మెడిసిన్ అందిస్తున్నాం అధ్యక్ష. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అయిన తర్వాత తల్లిని బిడ్డను క్షేమంగా ప్రభుత్వ వాహనంలో వారి ఇంటి వద్దకు చేరుస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదములు. ప్రతిపక్ష ఎమ్మెల్యే వారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. సభలో సభ్యులందరికీ నమస్కారం అధ్యక్ష. ఆసుపత్రులు నిర్మిస్తున్నారు కానీ దానిలో వైద్య సిబ్బందిని నియమించడం లేదు అధ్యక్ష. రాష్ట్రంలో చాలా ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరత ఉంది అధ్యక్ష. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా ఇవ్వాల్సిన మందులు ప్రజలు ప్రైవేట్ మెడికల్ స్టోర్లో కొనుక్కుంటున్నారు అధ్యక్ష. దీనికి ఆరోగ్య శాఖ మంత్రి గారు సమాధానం చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ధన్యవాదములు. ఆరోగ్య శాఖ మంత్రి గారు సమాధానాలు చెప్పవలసిందిగా కోరుచున్నాను. గారి మాటలు మేము ఖండిస్తున్నాం అధ్యక్ష. ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు సరిపడ్డ మందులు మేము ఉచితంగా సరఫరా చేస్తున్నాం అధ్యక్ష. ఇటీవల అన్ని ఆసుపత్రుల్లో వైద్య సిబ్బందిని నిర్మించాం అధ్యక్ష. ధన్యవాదాలు. శాఖ మంత్రి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నాను.
సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అవసరమైన చోట పోలీసు సిబ్బందిని నియమించి నేరాల సంఖ్యను తగ్గిస్తున్నాం అధ్యక్ష. మాదక ద్రవ్యాలు, గంజాయిల విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం అధ్యక్ష. ఆడపిల్లల రక్షణ విషయంలో మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం అధ్యక్ష. నేరాలు చేసిన వారిని కోర్టుల ద్వారా శిక్ష విధించేలా చేస్తున్నాం అధ్యక్ష. దేశంలో శాంతి భద్రతల విషయంలో మన రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో ఉంది అధ్యక్ష. ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారిని ప్రశ్న అడగవలసిందిగా కోరుచున్నాను. లోని సభ్యులందరికీ నమస్కారం. అధ్యక్ష, ఇటీవల కాలంలో గంజాయి రవాణా అధికంగా ఉంది అధ్యక్ష. యువకులు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి నేరాలు చేస్తున్నారు అధ్యక్ష. రాష్ట్రాలలో రౌడీయిజం పెరిగిపోయింది అధ్యక్ష. ధన్యవాదం. మంత్రి గారు సమాధానాలు చెప్పవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్ష, ఇటీవల జరిపిన దాడులలో పట్టుబడ్డ గంజాయిని కాల్చివేశాం అధ్యక్ష. అధ్యక్ష, మారుమూల కొండ ప్రాంతాలలో సాగు చేసిన గంజాయి తోటలను కనిపెట్టి ఆ పంటలను తొలగించాం అధ్యక్ష. మత్తు పదార్థాలకు బానిసలైన యువకులను మత్తు పదార్థాల నిర్మూలన కేంద్రాలకు తరలించి వారికి మంచి చికిత్సను అందించి ఆరోగ్యవంతులుగా మారుస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. విపక్ష నాయకులు గారు ఏమన్నా మాట్లాడదలుచుకుంటే మాట్లాడవచ్చు. సమస్యలపై పోరాడుతున్న మా పార్టీ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేసి మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మేము అధికారంలో వచ్చిన తర్వాత మా పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసిన ఏ ఒక్కరిని మేము వదిలిపెట్టం అధ్యక్ష. అలా ఇబ్బందులకు గురి చేసిన వారిని చట్టం ప్రకారంగా శిక్షిస్తాం అధ్యక్ష. ధన్యవాదములు. అధ్యక్ష, మాజీ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వస్తారని పగటి కలలు కంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వారు అధికారంలోకి వస్తే ఏదైనా చేస్తామని బెదిరిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, వచ్చే ఎన్నికల్లో కూడా మా పార్టీనే అధికారంలోకి వస్తుందని మరోసారి తెలియజేస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు. సభ సమయం ముగిసినందువల్ల ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం. వచ్చే బడ్జెట్లో కలుసుకుందాం. సభకు సహకరించిన సభ్యులందరికీ అభినందనలు. గణమన ఆలకరించాల్సిందిగా సభ్యులందరినీ కోరుతున్నాం. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा